విశేషమైనటువంటి ఇది ఒక కార్యక్రమం. ఇది విశేషమైన కార్యక్రమం గురు పూజ. మిగిలిన దేవతలకి మనం పూజలు చేయటం, ఆ కళ్యాణాలు చేయటం అనేటువంటిది అది కనుక వేరు. అది ఒక రకంగా చెప్పాలి అంటే స్వార్థపూరితమైనటువంటిది. కోరికకు సంబంధించినటువంటి పూజలు ఇటువంటివన్నీ కూడా. కానీ ఇది అటువంటిది కాదు. ఇది ఏమిటి అంటే ఇది శ్రేయో మార్గానికి దారి చూపించేటువంటి శ్రేయో మార్గం ఇది. అది విశేషమైనటువంటిది. అందులో ఇది ఏంటంటే మనం దేవతల్ని దేవుళ్ళని అయ్యా మాకు అదివు ఇదివు అని ఏంటి యజ్ఞాలు యాగాదులు చేయటం, ప్రదక్షిణలు చేయటం, అవన్నీ రకరకాలన్నీ చేస్తుంటాం దేవుళ్ళని. ఆ చేస్తూనే వాళ్ళు ఏదో దేవతలు సమర్పిస్తుంటారు అనేటువంటి ఒక నమ్మకం. ఇది ఇట్లా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక గొప్ప విశేషం, దేవతలు కూడా ఇవ్వలేనటువంటిది, చేతగానటువంటివి ఒక గురువు మాత్రమే ఇస్తాడు. అందుకని నా గురోరధికం, గురువు కన్నా అధికమైనటువంటిది లేదు అని అర్థం. దీనికి ఉదాహరణగా ఎందుకంటే చెబుతూ ఒక విశేషమైనటువంటి ఆ కథ కూడా చెప్పి దీనిలో ఆ విషయంలో వద్దాం. ఏమిటంటే భగవంతుడు అనేటువంటి వాడు పరమాత్మ ఏదైనా సరే నీకు ఇవ్వను పోవయా, నువ్వు సరిగా అపచారం చేసావు కాబట్టి నేను ఇవ్వను పో అని అన్నాడు. అని అంటే ఏం చేస్తాం అయ్యా అని అనుకొని పోతుంటాం. అంటే అర్థం ఏంటి? భగవంతుని యొక్క అనుగ్రహం లేదు అని అర్థం. కానీ గురువు తలుచుకున్నాడంటే భగవంతుని కూడా ఆ పరమాత్మను కూడా తీసి పక్కన పెట్టేస్తాడు. దీనికి ఉదాహరణగా ఏమిటనంటే రఘువంశంలో ఉన్న కథ మీకు అందరికీ తెలుసు. అంత సంక్షిప్తంగా చెప్పేస్తే సరిపోతుంది. దిలీపుడికి సంతానం లేదు కాబట్టి రాజుగా ఒక మంత్రి గారు, అంటే ఆ మంత్రి గారి కన్నా గురువు గారు, అది మంత్రి కాదు గురువు గారు, దిలీపుని యొక్క గురువు గారు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళారు. వశిష్ఠ మహర్షి గురువు దగ్గరికి వెళ్ళి నాకు సంతానం లేదు, దీనికి ఏమిటయ్యా అంటే కారణం ఏమిటో అని అన్నారు. అని అంటే ఆయన కారణం చెప్పాడు దివ్య దృష్టితోటి చూసి. ఏమిటంటే నీవు ఇంద్రలోకం పోతున్నావయ్యా దేవాసుర యుద్ధానికి సంబంధంలో. ఆ హడావుల్లో వెళుతూ నీ రథచక్రం పైన ఆకాశంలో జిలోకానికి వెళ్ళిపోతున్నావు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఆ సందర్భంలో ఆ మార్గంలోనే కామధేను ఉన్నది. కామధేను అంటే ఎవరు? పరమాత్మ స్వరూపం. భగవద్గీతలోకి వచ్చింది 10వ అధ్యాయంలో, ధేను నామస్మి కామ ధుక్కు అని వచ్చింది. పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపాన్ని అక్కడ ఉండగా ఆ పరమాత్మకి రథం ఆపి ఒక నమస్కారం చేసిపోయి ఉంటే సరిపోయేది. నువ్వేం చేసావన్నమాట? పట్టించుకోకుండా వెళ్ళిపోయినావు. అంటే అర్థం ఏంటి? పెద్దవాళ్ళు ఉండంగా, నీకన్నా జ్ఞానులు పెద్దవాళ్ళు ఉండంగా వాళ్ళని కాదని అతిక్రమించి అనేటువంటిది అదో దోషం అని అక్కడ అర్థం. అది పెద్దవాళ్ళు ఉంటే అయ్యా నమస్కారం అండి అనాలి. అట్లా ఈ విధంగా అనమాట. సరే నువ్వు వెళ్ళావు. ఆ సందర్భంలో ఆ కామధేను నీకు శాపం పెట్టింది. ఏం శాపం పెట్టింది? నీకు సంతానం లేకుండా ఉండుగాక అని శాపం పెట్టేసింది. ఆ శాప ప్రభావం వల్ల నీకు సంతానం లేదు అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి అని అంటే నేను చెప్తాను, చెప్పినట్టు ఏమిటనంటే నువ్వు కామధేనువుని ఇవో ఈ విధిగా సేవించుము, తర్వాత ఫలితం వస్తుంది అన్నాడు. సరే చేశాడు, చివరి ఫలితం వచ్చింది. ఇప్పుడు ఏమిటి విశేషం? కామధేనువు శాపం పెడితే చివరికి ఏమైంది? చివరికి గురువు గారు తప్పించేసేసాడు. గురువు గారు తప్పించేసేసి ఆ అనుగ్రహం ఇచ్చాడు. వంశం నిలబడ్డది. వాళ్ళ యొక్క 40వ 30వ తరం వాడు శ్రీరామచంద్రుడు. అది రాముడి కన్నా సుమారు 30 తరాల ముందున్నాడు దిలీపుడు అనేటువంటి రాజు. అట్లా అనమాట. అంటే అర్థం ఏంటి? గురువు ఏం చేస్తాడనంటే అయ్యా నాకు ఇది ఉంది అంటే అర్థం ఏంటి? కర్మబంధములు ఉంటాయి. ఏదో దుష్కృతుల వలన కొన్ని ఇబ్బందులు రకరకాలైన భౌతిక పరంగా అనేకమైన ఉంటాయి. దానికి గురువు గారు చెప్తాడు. గురువు గారు ఏం చెబుతాడంటే నువ్వు ఈ పని చెయ్యి, ఈ విధంగా ఉపాసన చెయ్యి, ఇట్లా చెయ్యి అట్లా అని చెబితే అప్పుడు నీకు ఏదైతే అనుభవించవలసి ఉన్నదో కర్మబంధము అంటే ఆ కష్టాన్ని తొలగించేస్తాడు. మరి ఆ కష్టాన్ని ఇచ్చేది ఎవరు? పరమాత్మ ఇస్తాడు. నువ్వు ఈ దోషం చేసావు కాబట్టి ఇది అనుభవించు అంటాడు.
అనుభవించాలి కదా. మరి గురుగారిని పోయి పట్టుకున్నాడు. గురుగారిని పట్టుకునేటప్పుడు గురుగారు ఏం చెప్పాడు? నువ్వు సూత్రం చెప్పాడు, నువ్వు ఈ పని చేయి, తొలగిపోయింది. అప్పుడు ఏమవుతుంది? నా గురోహ అధికం. అది అదే అనమాట. అందువలన ఆ గురువు అనేటువంటి అంత గొప్ప. అందువలన సద్గురువు కోసం వెతుక్కోవాలి. సద్గురువు ఎక్కడ దిక్కుతారా ఏమిటనేటువంటిది వెతుక్కోవాలి. మనం అన్వేషణ చేసుకొని సద్గురువు లభించినప్పుడు పట్టుకోవాలి సద్గురువుని. సత్ ప్లస్ గురువు, సద్గురువు. సత్ అంటే శ్రేయో మార్గము, సత్ అంటే పరమాత్మ యొక్క లేక జ్ఞాన మార్గాన్ని చూపించేటువంటి వాడని అర్థం. సద్గురువు అని అంటే అర్థం అది. జ్ఞానం ఎప్పుడైతే లోపల ప్రవేశించిందో అప్పుడు అజ్ఞానం అనే చీకటి నశిస్తుంది. అది అజ్ఞానం అనే చీకటి నశించినప్పుడే అప్పుడు నీకు ఆ శ్రేయో మార్గం కనబడుతుంటుంది. నీకు అనేకమైనటువంటి జన్మలు పోతాయి. ఎన్నో జన్మలు ఇంకా అనుభవించాలయ్యా, లక్ష కాస పోతాయి. కాబట్టి 4-5 ఉంటాయి. ఆ 4-5 కూడా ఎలా ఉంటాయో వస్తాయో తెలిసిన ఉన్నతమైనటువంటి జన్మలతోటి వస్తాయి. అంటే పైకి మెట్లెక్కుతూ ఉన్నాడు, పైకి మెట్లెక్కుతూ ఉన్నాడు. ఇక్కడ మెట్లు ఉన్నాయి పైన. ఆ మెట్ల నుంచి మరచెమ్ము దారింది అనుకోండి, టకటక అనుకుంటూ జరుగుకుంటూ కిందకి వచ్చి పడుతుంది. అట్లనే ఆ మెట్ల మీద నుంచి గనక ఈ జీవుడు గనక జారి పడ్డాడా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏంటి, మనం భౌతికంగా ఎక్కడన్నా జారి పడ్డాం అనుకో, మెట్టు మీద నుంచి కాలు ఇరుగుతుంది. కాలు ఇరిగితే మరి ఆ తర్వాత పై మెట్టు ఎక్కమంటే ఎక్కలేనండి అంటాడు. ఎందుకు ఎక్కలేమైనా? కాలు ఇరిగింది అంటాడు. అట్లనే కాలు ఇరిగేటువంటి అర్థం ఏమిటనమాట? నీవు ఉన్నత స్థానానికి పోకుండా అధస్థానానికి వెళ్ళిపోయినావు. ఏ స్థానానికి వెళ్ళిపోయినావు అంటే ఇప్పుడు మానవ జన్మ నుంచి పశు జన్మలోకి వరుసగా పశు జన్మకి వెళ్తాడు. పశు జన్మ నుంచి పక్షి జన్మకి, పక్షి జన్మ నుంచి ఇంకా అనేకమైన డౌన్ 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 ఇంకా వెళ్ళిపోతుంటాడు. అంటే ఒకసారి జారి పడ్డాడా మళ్ళా పైకి రావాలంటే ఎన్ని లక్షల జీవరాశుల్లో ప్రవేశించి ఎన్నో అనుభవాలు చేసుకొని ఉంటే గాని మళ్ళీ మానవ జన్మ రాదు. మళ్ళీ మానవ జన్మలో వచ్చింది అని అంటే ఎటువంటి జన్మ వస్తుందో, అడవుల్లో తిరిగే జన్మ వస్తుందో, కొండల్లో తిరిగే జన్మ వస్తుందో చెప్పలేం. అట్లా అనమాట. అందుకని ఆ మానవ జన్మ అందుకని జంతువునా నర జన్మ దుర్లభం. అది అన్ని జంతువులే. వాటితోటి పాటు జంతువులతో మనము ఒక జంతువుమే. మనము ద్విపాద జంతువు. ద్విపాత్తులు, చతుష్పాత్తులు అని ఉంటాయి. ద్విపాత్తులు అంటే 2 కాళ్ళవి, చతుష్పాత్తులు అంటే 4 కాళ్ళవి. అట్లనే ఇది కూడా ఒక జంతువే. కాబట్టి జంతువున నర జన్మ దుర్లభం. కాబట్టి నరుడు మానవుడుగా జన్మించాడు. అది ఎంత పుణ్యకార్యమో కదా, ఎంతో పుణ్యం చేసుకుంటే సంపాదించుకున్నాడు వీడు. కాబట్టి వీడు అంటే అర్థం ఏంటి? పైకి ఎక్కుతున్నాడు వీడు మెట్లు. కాబట్టి వీడు మెట్లు పైకి ఎక్కేటువంటి వాడు శ్రేయ మార్గంలో. కాబట్టి శ్రేయ మార్గంలో వెళ్ళిపోవాలి వీడు. కాబట్టి నర జన్మకు వచ్చాడు. అటువంటి వాడు పొరపాటునైనా కానీ చ్యుత జారిపోకూడదు. ఇక్కడ ఒక విశేషం. నా చ్యుత అచ్యుత. నా చ్యుత అచ్యుత అంటే ఏమిటి? చ్యుతుడు కాని వాడు, జారి పడని వాడు ఎవరు? విష్ణువు. విష్ణువు ఎప్పుడు తన స్థానం ఎక్కడ పదిలంగా అట్టనే ఉంటాడు. ఎప్పుడు కింద పడడు ఆయన. ఎప్పుడు నిలకడగా అట్టనే ఉంటాడు. అంటే అర్థమైంది, మనలో ఉన్నటువంటి జీవుడే నారాయణుడు. ఇది అర్థం. మనలో జీవుడు ఉన్నాడే, జీవుడే నారాయణుడు. ఆయన పరమాత్మ, ఆయన పరబ్రహ్మము. అందుకనే మనం ఇందులో కూడా చెప్పుకుంటాం ఈ నారాయణ సూక్తంలో, లోపల ఉన్నటువంటి నివార సూకవత్తన్వి పితా భాస్వత్యనోపమాన్నామే ఆయన. ఆయన లోపల కూర్చున్నప్పుడు నువ్వు జారి పడితే ఎట్లా? నీవు ఎంతటి గొప్పవాడివి, నా లోపల నారాయణుడు ఉండగా నీకెందుకు అంత భయం? పైకి ఎక్కువ మెట్టు. అంతేగాని నారాయణుడు ఉన్నాడు కదా, నారాయణ దర్శించుకోవాయా, పైకి మెట్టెక్కుతుండు. ఆ దర్శించుకోవడం చేత కాకపోతే గురువు గారిని అడుగు, ఎలా దర్శనం చేసుకోవాలో చెబుతాడు. అది
కాబట్టి మనం చ్యుతి కాకూడదు. అందువల్ల చ్యుతి కాకుండా ఉండటం కోసము గురుగారిని పట్టుకోవాలి. సద్గురువు అది అర్థం. అందువల్ల సద్గురువుని పట్టుకుంటే అప్పుడు సద్గురువు యొక్క ఉపదేశం వలన అందువల్లే మనకు శ్రద్ధ అనేటువంటి ఒక మాట ఉన్నది. దానికి శంకరులు మాట చెప్పారు. శ్రద్ధ అంటే మొట్టమొదట గురువు మీద నమ్మకం, అది అర్థం. గురువు మీద నమ్మకం, గురువు వాక్యం మీద నమ్మకం, అది ఉండాలి మొట్టమొదట. ఆ తర్వాత పరమాత్మ మీద రెండోది. అప్పుడు దాన్ని శ్రద్ధ అంటారు. అందుకని అటువంటి శ్రద్ధ ఉండాలి. కాబట్టి ఇది గురు పరంపర. ఈ గురు పరంపర అనేటువంటిది ఎక్కడి నుంచి? నారాయణుడి దగ్గర నుంచి వచ్చింది. నారాయణుడి యొక్క కుమారుడు ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి నారాయణుడు వేదాలు ఇచ్చాడు. వేదములు ఇచ్చాడు అంటే చదువు చెప్పాడని అర్థం. అది తండ్రి కుమారుడికి చదువు చెప్పాడు. 4 వేదాలు ఇచ్చాడు, ఇవి చదువుకోరా అన్నాడు. ఆయన ఏం చేశాడు? బ్రహ్మదేవుడు ఏం చేశాడు? ఆయన కొంతమంది మానసపుత్రులను సృష్టించేసేసాడు. వాళ్ళకి చదువు చెప్పేశాడు. వాళ్ళలో సప్త ఋషులు ఉన్నారు, వాళ్ళకి చదువు చెప్పేశాడు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ శిష్యులకి చెప్పారు. వశిష్ఠుడు ఉన్నాడు, సప్త ఋషులు వశిష్ఠుడు. వశిష్ఠుడు ఏం చేశాడు? ఆయన కొడుకు చెప్పాడు. ఆయన కొడుకు ఎవరి పేరు? శక్తి. ఆయన చెప్పేశాడు. శక్తి ఎవరికి చెప్పేశాడు? ఆయన కుమారుడు చెప్పాడు. ఆయన కుమారుడు పరాశరుడు. ఆయన పరాశరుడు చెప్పాడు. పరాశరుడు ఏం చేశాడు? ఆయన కుమారుడు చెప్పాడు. ఆయన కుమారుడు ఎవరు? వ్యాస మహర్షి. వ్యాస మహర్షి ఏం చేశాడు? ఆయన కుమారుడు చెప్పాడు. ఆయన కుమారుడు ఎవరు? సుఖ మహర్షి. సుఖ మహర్షి. సుఖ మహర్షి గౌడపాదాచార్యుల వారు చెప్పాడు. గౌడపాదాచార్యుల వారు గోవింద భగవత్పాదాచార్యుల వారు చెప్పారు. గోవింద భగవత్పాదాచార్యుల వారు శంకరుల వారికి చెప్పారు. శంకరుల వారు తన శిష్యులకు అందరికీ చెప్పేశారు. వాళ్ళ శిష్యులందరూ కూడా శిష్య పరంపరగా లోకంలోకి వచ్చేసారు. కాబట్టి మనకి ఈ విధంగా పట్టుకుంటూ పోతే గురు పరంపరలో పోతే నెమ్మదిగా పైకి పోతూ ఉంటుంటే చివరికి ఎవరి దగ్గరికి పోతాం అని అంటే నారాయణుడి దగ్గరికి పోతాం. ఆ నారాయణుడి దగ్గర నుంచి వచ్చినటువంటిది ఈ జ్ఞానము. అనగా అర్థం నారాయణుడు అంటే పరబ్రహ్మం నుండి, పరమాత్మ నుండి పేర్లు ఏవైనా చెప్పుకోండి తర్వాత. అనగా ఏమిటనమాట? విద్య అనేటువంటిది అంటే జ్ఞానం అనేటువంటిది పైనుంచి వచ్చేసింది మనకి. అక్కడి నుంచి పరంపరగా వచ్చేస్తుంటుంది. అందుకనే మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని చెప్పుకుంటూ చెబుతాం. అని చెప్పుకొని ఆ గురువు యొక్క విశిష్టత చెప్పండి అని అంటే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీ గురవే నమః. మీరు మిగిలిన వాళ్ళకి మీకు తేడా ఉండాలి. ఏంటంటే అధ్యయనం చేస్తున్నారు. ఏమిటంటే ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు అధ్యయనం చేసినటువంటి వాళ్ళకి ఇటువంటి వాటి యొక్క అర్థాలు తెలిసి ఉండాలి. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అందరూ ఏమిటంటే ఎక్కువ అందరూ కూడా అజ్ఞాన తిమిరంధంలో ఉన్నారు. అజ్ఞానం చీకటిలో ఉన్నారయ్యా. చీకట్లో ఉన్నారు కాబట్టి చీకట్లో ఏం వస్తువు కనపడుతుంది? ఏం వస్తువు కనపడుతుంది? దారి తన్ను ఏం కనపడుతుంది చీకట్లో. కాబట్టి అజ్ఞానం అనే చీకట్లో ఉన్నావు కాబట్టి నీకు సన్మార్గం కనపడదు. శ్రేయో మార్గం అనగా శ్రేయో మార్గం, సన్మార్గం మీకు కనపడదు. అయితే అంక లేదండి నాకు కళ్ళు ఉన్నాయండి, నాకంతా కనబడుతున్నదండి ఈ జగత్ అంతా అంటారు. ఆ జగత్తు అనేటువంటిది ఏమిటంటే జాయతే గచ్చతి ఇది జగత్. అశాశ్వతమైనటువంటి జగత్ రా నీకు కనపడుతున్నది. ఇప్పుడు ఉంటుంది, రేపు పోతుంటుందిరా. నీ జేబులో ఉన్న 10 రూపాయలు ఇప్పుడు ఉన్నది, ఇంకా కాసేపట్లో ఏమవుతుందో నీకే తెలియదు, కాసేపట్లో వెళ్ళిపోతాయి బయటికి. అట్లనే ఇంకా కాసేపట్లో నీకు ఏం జరుగుతుందో నీకే తెలియదు. ఇదంతా ఈ జగత్తులో అలా ఉంటుంటుంది. కాబట్టి శాశ్వతమైనటువంటిది ఏమిటి అని అంటే సత్. అది గుర్తుపెట్టుకోండి. పరమాత్మ అంటే తత్వజ్ఞానము, ఆత్మచింతన.
పరమాత్మను గురించి తెలుసుకోవటం ఆయనదే శాశ్వతమైనది. అది ఆ పరమాత్మని దర్శించుకోవాలి కాబట్టి నీ కళ్ళు తెరవాలిరా. కళ్ళు తెరవటం అని అంటే అర్థం ఏమిటి? నీ కళ్ళకి గనక శుక్లాలు వస్తే డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తాడు, కనబడతాయి. అట్లా నీ కళ్ళకి శుక్లాలు వచ్చినాయి. ఏ శుక్లాలు అంటే అర్థం నల్లటి శుక్లాలు వచ్చినాయి. శుక్లం అంటే మహాసు తెలుగు అని అర్థం. ఇక్కడ అది కాదు, నల్లటి వచ్చినాయి, పొరలు వచ్చినాయి నీ కంటికి. కాబట్టి నల్లటి పొరల్ని గురువు గారు ఏం చేస్తారు, సద్గురువు ఏం చేస్తాడంటే శలాకయా, శలాక అంటే పుల్ల, శలాకయా పుల్ల చేత నెమ్మదిగా కన్ను రెప్ప మూసుకొని ఉంది కదా, ఆ శలాక దాంతో పుల్లతోటి నెమ్మదిగా కన్ను రెప్పని నెమ్మదిగా పైకట అంటాడు. శలాక అంటే ఏమిటనమాట? పుల్ల అంటే అర్థం జ్ఞానం అనే పుల్ల, అది అర్థం అనమాట. అలా అనేటప్పటికల్లా ఇక నీకు ఆ పొర, నల్లటి పొర తొలగిపోయి కనపడుతూ ఉంటుంది. ఆ నల్లటి పొర తొలగిపోయి అంత జ్యోతిర్మయం కనపడుతుంటుంది. కాబట్టి అజ్ఞానం అనేటువంటి తిమిరం పోయింది, జ్ఞానం అనేటువంటి వెలుగు, జ్ఞాన జ్యోతి కనబడుతున్నది. అప్పుడు నీకు దారి కనబడుతుంటుంది. అది అప్పటిదాకా చాలా మంది ఏమనుకుంటారంటే లోకంలో, నాకేముందండి, నాకు బాగానే జరుగుతున్నాయండి. చాలా మందిని అడిగితే నాకు బాగానే జరుగుతున్నదండి, నాకు డబ్బులు ఉన్నాయి, ఉద్యోగం ఉన్నాయి, అవి ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, శుభ్రంగా బాగానే జరుగుతున్నాయండి, మాకేం ఇబ్బంది ఏముందండి, అప్పుడప్పుడు గుడికి పోతుంటా కదా, పోతే ₹1 దేవుడికి వేసి వస్తుంటా కదా, చేస్తూనే ఉంటా, సంవత్సరం ఒకసారి పోయి తిరుపతి పోయి గుండు కొట్టించుకొని వస్తుంటా కదా, నాకు అన్ని బాగానే ఉంటాయి కదా అని అనుకుంటుంటాడు. అంటే అలా అనేటువంటి వాడు ఎందులో ఉన్నాడంటే అజ్ఞానం అనే తిమిరంలో ఉన్నాడు. అది అలా ఉన్నటువంటి వాళ్ళు 190 మంది ఉంటారు. 190 మంది కనపడుతుంటారు. ఇంతే, ఇది ఇంతే కదా అని అనుకుంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞానం అనేటువంటి వెలుగు వచ్చేటప్పటికి అప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుందంటే, ఇంతకాలం బట్టి మనం ఎంతటి పొరపాటు పడ్డాంరా, మనకి ఇప్పుడు దారి కనపడ్డది, ఎన్ని దోషాలు జరిగినాయి, ఎన్ని దోషాలు మనం చేశాము, ఎన్ని దోషాలను చూసాము అప్పుడు అనిపిస్తుంది. అప్పటిదాకా ఏం తెలియదు. నీకు జ్ఞానజ్యోతి కనపడ్డప్పుడు అప్పుడు వెంటనే కనపడుతుంటుంది, ఇది దోషము, తప్పు, పొరపాటు ఏదో జరిగింది. కానీ ఆ దారిలో వస్తుంది, నువ్వు అసలు ఏ దారిలో నడుస్తున్నావు అసలు నీకే తెలియదు. వాళ్ళని కదిలిస్తే నువ్వు ఏ దారిలో నడుస్తున్నావా అంటే వాడికే తెలియదు అసలు. వాళ్ళకి నిజంగా ఇప్పుడు చాలా, ఇప్పుడు ఉదాహరణకి మీ మాదిరిగా ఇక్కడ 10 మంది ఉన్నారు నా గ్రూప్, అర్థమైందా? పత్తాలేరు ఇంతవరకు. ఇది ఒక 2 నెలల క్రితమో 3 నెలల క్రితం వచ్చి లలిత ఒక 2 రోజులు గుడుగుళ్ళు ఆడిచ్చారు. నేర్చుకున్నామండి అన్నారు. పాపం 4 చిక్కారు. పర్వాలేదులే, నలుగురికైనా వస్తుందిలే అని అనుకున్నాం. బుద్ధిమంతులే. ఆ 4 కూడా నెల రోజులైంది కనపడక. ఆయన కదిలిద్దాంలే, నిద్రపోతున్నారు కదా, ఒకసారి లేపుదాంలే అనుకొని మెసేజ్ పెట్టా. మెసేజ్ పెడితే అప్పుడు ఆ మెసేజ్కి మెలకువతోటి వచ్చి, ఏమండి మేము సాయంకాలం 5 తర్వాత రాగలము. అదే అనమాట. అంటే అర్థం ఏమిటనమాట, దగ్గర ఉన్నా గాని అర్థం కాల. దీపం దగ్గర ఉందండి, దీపం దగ్గర ఉన్నప్పుడు అయ్యా ఈ దీపం వలన ఎంతటి ప్రయోజనం ఉన్నది అనేటువంటి జ్ఞానం లేనటువంటి వాడు మొట్టమొదటి అజ్ఞాని. ఇటువంటి వాళ్ళు అనేక మంది ఉంటుంటారు. జ్ఞానం కోసం పరిగెత్తేటువంటి వాడు వేరే ఉంటాడు, అజ్ఞానం కోసం పరిగెత్తేటువంటి వాడు ఇంకొకడు ఉంటాడు. ఇట్లా ఉంటారన్నమాట లోకం. అటువంటి వాళ్ళు, అజ్ఞానం కోసం పరిగెత్తేటువంటి వాళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళందరూ అనేక జన్మలు. ఒకసారి మీకు ఒక విషయం గుర్తు చేద్దాం. 10 సంవత్సరాల క్రితం జెర్సీ వచ్చినప్పుడు అక్కడ ఒక ఆయన దేంట్లోనంటే సత్యాగ్ర భక్తుడు, ఆయన బాగా, ఆయన పేరు గుర్తు రావట్లేదు, బహుశా మీకు జెర్సీ వాళ్ళకి తెలుస్తుంది.
ఆయన ఇచ్చిన పుస్తకం కూడా నాకు ఉంది. ఆయన ఇద్దరం కూర్చోబెట్టి ఆయన ఒక లెక్క చెప్పాడు. ఏమిటో తెలుసా లెక్క చెప్పింది? ఇన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి, ఇన్ని లక్షలు. సహజంగా మనం ఏం చెబుతున్నాం, 84 లక్షల రకములైన జీవరాశులు ఉన్నాయి అని మనం ఒక ఒక పురాణ భక్తి ఉన్నట్టుగా అంకె చెప్పుకుంటుంటాం. ఆయన ఏమన్నాడు తెలుసిన, ఈ 84 లక్షల రకముల జీవరాశులు క్రమంగా పెరుగుతున్నాయండి. అర్థమైందా? ఆ లెక్క కూడా పెరిగిపోతున్నది. అంటే ఏమిటి, వీటి డౌన్ కిందకి వచ్చేసేటప్పటికి అంకె కూడా తప్పిపోతున్నది. ఈ తప్పిపోయేటప్పటికి ఏమవుతుంది అనమాట, ఈ భూమండలం మీద క్రమక్రమంగా అంతా కూడా అవి పెరిగిపోతుంటాయి. అప్పుడు ఏమవుతుంది, వాతావరణ సమతూకం తగ్గిపోతుంది. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాతావరణ సమతూకం అంటే ఇప్పుడు సింహాలు పులులు ఉన్నాయి అనుకుందాం. అవి ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం పచ్చి మాంసమే వండుకోరాదు. నువ్వు శుభ్రంగా ఓ పులి ఓ సింహం నువ్వు గిన్నె పెట్టుకొని శుభ్రం వండుకొని తినరాదు? దానికి ఆ జ్ఞానం కానీ ఇటువంటివి ఉన్నాయా? లేవు. అదే స్థితిలో ఉన్నాయి. అప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నాయి. మార్పు అనేటువంటిది లేదు వాటికి. అంటే అర్థం, మార్పు అంటే ఉన్నతి పెరగటం అనేది లేదు వాటికి, అట్లనే పడి ఉన్నాయి. కానీ మనిషి మాత్రం మెట్లెక్కి ఎక్కి ఏం చేస్తున్నాడు తెలిసిన, ఈ సింహాన్ని వాడు బంధించి బోన్లో పెడుతున్నాడు. బుద్ధి బలం అనమాట ఇది. అలా పెరుగుతూ ఉన్నది అనమాట. ఇట్లా అలా బుద్ధి బలం పెరిగినటువంటి వాడు క్రమక్రమంగా పైకి వెళ్లాల్సినటువంటి వాడు అప్పుడు ఏం కలుగుతుంది అంటే, క్రమక్రమంగా ఈ భూమి అంతా కూడా దీనిలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ పరమాత్మలోకి వెళ్ళిపోతుంది. అనగా జీవుడు చేసిన తనంతట తాను చేసినటువంటి ఈ దోషాల అని ఎంతటి దీర్ఘమైన ఆలోచన కూర్చోబెట్టుకొని ఎక్కడో తెలుసు జరిగింది. ఆ తాను అనేకమైనటువంటి వినపట్టలేదా జ్ఞానంతో అది మానవుడు తన అజ్ఞానంతో తన యొక్క స్థితి దాన్ని ఆ స్థానాన్ని తప్పించుకొని పోతున్నాడు. అది లేకుండా ఉండాలి, ఉన్నతికి వెళ్ళాలి కాబట్టి, సద్గతికి వెళ్ళాలి కాబట్టి గురువు అనేటువంటి ఆయన్ని పట్టుకోవాలి. గురువు అనేటువంటి ఆయన పట్టుకొని ఉంటే అప్పుడు ఉన్నత స్థితికి వెళతాడు. ప్రతి కుటుంబం కూడా లెక్క చూస్తుంటే ఏ కుటుంబానికైతే గురువు ఉంటాడో ఆ కుటుంబం ఉన్నతంలో ఉంటుంది. ఏ కుటుంబానికైతే లేదో వాళ్ళు ఏదో రకరకాల దారులు వెళ్ళిపోతుంటారు. ఇది నిజం. దీని మాత్రం సత్యం. ఇది పట్ల అనమాట. అందుకని మనకి కావ్యాలు పురాణాల్లో చెప్పేది ఏంటంటే కేవలం కథగా కనబడుతుంటుంది పైకి, కానీ దానిలో అంతరార్థం ఉంటుంది. అది సూర్యవంశం వాళ్ళందరికీ గురువు ఉన్నాడు. సూర్యవంశంలో ఉన్న రామచంద్రమూర్తి గురువు వశిష్ఠ మహర్షి. ఆ వశిష్ఠ మహర్షి దిలీపుడైన అందరికీ గురువు. గురువు మాట దాటి ఒక్క అడుగు కూడా వేయలేదు వాళ్ళది అనమాట. అంత గొప్పదైనటువంటి గురు శబ్దం. అందుకని ఈ గురు శబ్దాన్ని కూడా కొంతమంది ఏం చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు. ఉదాహరణకు నేను చెబుతా ఇప్పుడు మీకు. ఏమిటనంటే మీ మాదిరిగానే ఒక ఆయన ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు బ్యాంకులో ఉద్యోగం సరే బాగానే ఉన్నారు. బాగా 2 సంవత్సరాలు బాగానే గురువుగారు అన్నారు. ఇంటికి వచ్చి
ఇంటికి కారు తీసుకొని వచ్చి ప్రత్యేక ఇంటికి తీసుకొని వెళ్ళి సౌందర్యలహరి చేయించుకున్నారు. అంతా బాగానే ఉంది, అంతా బాగానే శుభ్రంగా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత కొంతకాలానికి ఏదో తర్వాత నాకు ఒక సందేహం వచ్చింది. ఆమె ఈయన కన్నా భర్త కన్నా కొంచెం ఆమె ముందు నడుస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? తెలివితేటలకి జ్ఞానంగా అట్లా కనబడుతుంది. ఆమె ఏం చేసిందంటే నాలాగనే ఎవరో పట్టుకుంది గురువుల్ని. గురువులో ఎవరో మరి అట్లా వాళ్ళు ఏదో చెప్పారు. ఆ చెప్పిన తర్వాత పట్టుకొని వచ్చింది. నా దగ్గర అడిగింది, ఏమండి అది ఇట్లా కాదండి, అట్లా అండి, ఇదండి అని అన్నారు. పెట్టింది. సరే నేనేదో ఇట్లా చెబుతున్నానమ్మా, ఇది దీని శాస్త్రం ప్రకారంగా ఇది నన్ను అక్కడి నుంచి కట్. అప్పుడుదా గురువు గురువు అనేది గురువు లేదు. ఈ రోజు వరకు 6 సంవత్సరాలు అయింది, అసలు మొహం కూడా చూపించలేదు. అంత క్రితం ఎలా ఉన్నారని అంటే నిజంగా మీరు కూడా ఎవరు చాలరు. నేను అది కూడా చెబుతున్నాగా, వాళ్ళ భక్తికి మీరు కూడా చాలరు. కానీ ఆ భక్తి వెనక ఉన్నటువంటి స్వార్థమో లేకపోతే అజ్ఞానమో అది నేను కనిపెట్టలేకపోయినాను. ఎందుకు? గురువు ఇటువంటి ఆలోచనలు చేయడు, సందేహించడు. గురువు ఏంటంటే చెబుతాడు, ఏమండి ఇది చెప్పండి అంటే చెబుతాడు, అంతేగాని సందేహించడం అవి అనేటువంటి ఉండవు. తర్వాత అనుకున్నాం, ఏమిటబ్బా అసలు అతనే కాదు, అక్కడ 10 మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఏం మాట్లాడకూడదు. ఇంతవరకు 6 సంవత్సరాలు అయింది. ఎందుకు చెబుతున్నానంటే ఇది గురు శబ్దాన్ని దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళు. అట్లా గురు శబ్దాన్ని దుర్వినియోగం చేయకుండా ఉన్న వాళ్ళు అమెరికా వాళ్ళు. నా పాత వాళ్ళు కూడా ఇవాళ దీనిలోకి వస్తున్నారు. ఏది అభిప్రాయం రాయడానికి కూడా పాత వాళ్ళు కూడా అట్లా అనమాట. వాడు 12 సంవత్సరాలు వాళ్ళు చేశారు, 10 సంవత్సరాలు అనమాట. రెగ్యులర్ శిష్యులు అనమాట వాళ్ళు. అట్లా అనమాట. ఎవరు? అందరు అమెరికా వాళ్ళు, జెర్సీ వాళ్ళు. అట్లా అందుకని చెబుతున్నాను ఏంటంటే గురు శబ్దాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఇది వరకు మీకు తెలియదు, బహుశా మీరు పుట్టుండారేమో. 1966లో 66లో అంటే మన అన్నపూర్ణ గారికి తెలిసేమో, మరి వాళ్ళకు ఆయనకు కూడా తెలియకపోవచ్చు. ఏమిటో తెలుసు, మేము చదువుకునేటప్పుడు గుంటూరులో వీడున్నాడే రిక్షా దొరికేవాడు. అప్పుడు రిక్షాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? ఈ ఆటోలు అప్పుడు ఎక్కడున్నాయి? అసలు లేవు రిక్షాలు. రిక్షా వాడిని వీడు అడుగుతున్నాడు, ఏమో రిక్షా వస్తామని అడుగుతాం కదా, గురువు ఇట్రా. గురి దుంపదా రిక్షా వాడిని గురువు అంటాం ఏమిట్రా? ఈ మాట్లాడితే సరి. బస్సులో ప్రయాణం చేస్తున్నా గురువు కాస్త పక్క జరుగు, మాట్లాడితే గురువు. ఈ గురు శబ్దాన్ని ఎన్ని రోజు మొత్తం మీద వాడి జీవితంలో 10 సార్లు ఉపయోగిస్తాడండి గురువు కాస్త పక్క జరుగు, ఇది ఇలా అన్నమాట. అలా దుర్వినియోగం చేసి పారేశారు. దుర్వినియోగం చేసేస్తే ఏమైందనంటే అప్పుడు రేడియోలో ధర్మ సందేహాలు అడుగుతున్నారు. ఏమంటే గురువు అంటున్నారు. అంతే కదా, కరెక్ట్ గా. అయ్యా చాలా తప్పది, చాలా శబ్దాన్ని తప్పుగా ఉపయోగించకూడదు, అదే మనకి శిక్ష. దీనిలో కూడా ఇవాళ కూడా శబ్దంలో కూడా వస్తుంది చెబుతాను. శబ్దాన్ని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయకూడదు. ఏదో డబ్బులు దుర్వినియోగం చేసినా కానీ మళ్ళీ సంపాదించుకోవచ్చు ఎట్టయినా సరే, కానీ శబ్దాన్ని దుర్వినియోగం చేయకూడదు. అలా దుర్వినియోగం చేయటం వలన నీకే మైనస్ పాయింట్లో పడతావు. వాడిని పట్టుకొని గురువు అంటాడు. గురు అనేటువంటి వాడు ఎవరు ఉంటారయ్యా? గురు శబ్దానికి అర్థం తెలుసా? అట్లా అంటే కొంతకాలం గడిచింది, ఆ తరంగం వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఇప్పుడు లేదు, అది శబ్దమే ఎక్కడా లేదు. అది ఎందుకంటే చెబుతున్నది, శబ్దాన్ని దుర్వినియోగం చేయకూడదు. శబ్దం యొక్క గొప్ప విశేషం అది. అందుకని చిన్నప్పుడు అదే చాలా విన్నాం, అదే నా గురు. ఇప్పటికీ నా గుర్తు. నేను రిక్షా వాడిని వాడు అంటున్నారు, గురువు ఇక్కడ వస్తావా? గురువు మాట్లాడితే గురువు. ఇది రిక్షా వాడిని పట్టుకొని గురువు అని ఉంటున్నారు. ఇది 1966 సంగతి నేను చదువుతున్నాను. అట్లా అనమాట. అదే అనమాట, ఇట్లా ఉంటుంది. అందుకని ఈ రోజున గురు పూర్ణిమ సందర్భంగా గురువు యొక్క విశిష్టతను గురించి, గురు శబ్దాన్ని ఉపయోగించడం, గురువు యొక్క గొప్పతనం ఇది. అట్లా ఎందుకంటే గురువు శిష్యుడు, మళ్ళీ శిష్యుడు గురువు అవుతాడు. అదే కదా పరంపర, మనం చెప్పుకున్నది ఇందాక చూస్తాం వరుసగా, గురు శిష్య పరంపర. అది అనమాట. అది ఇట్లా అందుకని శంకర విజయంలో గురు శిష్య పరంపర ఉంటున్నది.
ఆ శంకరాచార్యులు వారి యొక్క శిష్యులు, ఆ శిష్యుల దగ్గర నుంచి మళ్ళీ శిష్యుల దగ్గర శిష్యులు, అట్లా 4 పీఠాలు ఆయన పెట్టారు. అక్కడి నుంచి శిష్య పరంపర ఇది అనమాట. అదేనమాట. ఈ సందర్భంగా వ్యాస మహర్షి దగ్గర నుంచి మనం చివరి దాకా శంకరాచార్యుల వారి దాకా చెప్పుకున్నాం అనమాట. అందుకని ఆ వ్యాస మహర్షి అనేటువంటి ఆయన మనకి ఇచ్చినటువంటి పుస్తకాలు ఆయన ఎన్ని పుస్తకాలు ఇచ్చాడు? ఎన్నో పుస్తకాలు ఇచ్చాడు. వేదాన్ని విభజించాడు. వేదం ఒకటే, 2 లేవు. వేదం అనేది ఒకటే. ఆ వేదంలో 4 రకములైన మంత్రాలు ఉంటే 4 వేదాలుగా పెట్టాడు, విడగొట్టాడు. ఇప్పుడు కూరగాయల గంప ఉందనుకోండి, దాన్ని ఏమంటారు? కూరగాయల గంప అంటాం, అంటే వేదం. దానిలోంచి బంగాళదుంపలు తీసి పక్కన పెట్టాం, వంకాయలు పక్కన తీసి పెట్టాం. అప్పుడు ఏం పేరు చెప్పండి అంటే ఇది బంగాళదుంప, వంకాయ అని చెబుతాం. అన్ని గొప్ప పోసామనుకో, అప్పుడు ఏం చెబుతాం? కూరగాయల గంప అంటాం. అందుకని ఆయన ఏం చేశాడనంటే, తెలియటం కోసం ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని భాగాలు చేసి పెట్టాడు. ఈ భాగాలన్నీ ఎందుకు చేసి పెట్టాడు అని మన కోసం. అంటే ఏమిటనమాట? నిస్వార్థము. గురువు అనేటువంటి వాడు నిస్వార్థము, అది అర్థం. ఆయనకి ఎందుకు అక్కర్లేదు, ఆయనకు మొత్తం గంపంతం దేని దానికి ఆయన తెలుసు. ఇది శిష్యుల కోసము, గురు పరంపర కదా, అందువల్ల భాగాలు చేసి పెట్టాడు. ఆ వేదములలో ఉన్నటువంటి ధర్మాన్ని బట్టి పురాణాలు రాశారు. వేద ధర్మాన్ని ప్రజలకి అందరికి సులభంగా అర్థం కావాలి కాబట్టి ఒక ధర్మాన్ని తీసుకొని ఒక చరిత్ర, ఒక రాజుగారి చరిత్ర లేదా ఒక కథను పట్టుకొని పురాణాలు రాశారు ఆయన. సత్యం వదా ధర్మం చరా అనేటువంటిది వేద వాక్యం. దానికి ఉదాహరణగా ఏం చెప్పాడు? స్కాంద పురాణం రాసి, స్కాంద పురాణంలో ఏమంటే సత్యనారాయణ స్వామి అంటే అది కల్పానికి వస్తుంది అనుకో, ఏదైతే ఆ వ్రత కథ పెట్టాడు, ఆ వ్రతం పెట్టాడు. అంటే ఏంటి అనమాట? ఆ వ్రతం చేసుకోండి అన్నారు. ఇతను సత్యం అనేటువంటిది అంటే అర్థం ఏంటి? ఇది పాటించండి అని. కథగా గానేమో సత్య హరిశ్చంద్ర పెట్టాడు. సత్య హరిశ్చంద్ర కథ తెలుసు కదా. ఇట్లా ఈ విధంగా అనేకమైన పెట్టేసేసి విశేషంగా ఆ వేద భాగములను అర్థం చేసుకోవడం కోసం ప్రజలందరికీ కథారూపంలో పురాణాలు పెట్టేశాడు ఆయన. ఆ తర్వాత కవులు పండితులు వచ్చారు. వాళ్ళు ఏం చేశారు? వాటిల్లో ఉన్నటువంటి ఆ అంశాలను తీసుకొని వచ్చి వాళ్ళు విస్తృతమైనటువంటి భాగం రాశారు. విస్తృతంగా రాయటం వలన భాష బాగా పెరిగిపోయింది. ప్రజలకి భాష రావాలి బాగా. అందువల్ల కావ్యముల ద్వారా భాష బాగా వచ్చేసింది. భాష బాగా వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఉన్నతులు అవుతారు. ఇట్లా ఈ గురు పరంపర వలన క్రమక్రమంగా భాష పెరిగి, జ్ఞానం పెరిగి మానవుడు ఉన్నతుడు అవుతున్నాడు. ఆ ఉన్నతుడయ్యి తాను మోక్ష మార్గంలోకి వెళుతున్నాడు, శ్రేయ మార్గంలోకి. ఈ మార్గంలో వెళ్ళటానికి చూపిస్తున్నటువంటి దారి గురు పరంపర. అది ఆ గురు పరంపరనే ఇవాళ గురు పూర్ణిమ రోజు చెప్పుకుంటాం. పూర్ణిమ అనేటప్పుడు వ్యాసుడు ఈ రోజు జన్మించాడు కాబట్టి వ్యాస మహర్షి, వ్యాస పూర్ణిమ. వ్యాసుల వారు ఏమిటయ్యానంటే గురువు గారు కాబట్టి గురు పూర్ణిమ. కాబట్టి ఈ గురు సందర్భంలో ఆ పరంపర అంతా తెలుసుకున్నాము, వాళ్ళని స్మరించుకున్నాం కాబట్టి వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు సదా ఉంటుంది, సదా స్థిరమవుగాక. అది శుభం భయాత్. అట్లా అనమాట. సరే, ఈ రోజున మనం కొంతవరకు చూద్దాం. ఏది? తైత్తీర్యం చదువుకుంటున్నాం. ఈ తైత్తీర్యంలో 2 అనువాకాలు పూర్తయినాయి. అసలు ఈ తైత్తీర్యంలో 3 భాగాలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. మొట్టమొదట తైత్తీర్యంలో 3 భాగాలు ఉన్నాయి. మొత్తం 112 సూత్రాలు ఉన్నాయి. 3 భాగాల్లో మొట్టమొదటి భాగం ఏమిటంటే శిక్షావల్లి. అది మొట్టమొదటి శిక్షావల్లి, బ్రహ్మవల్లి, తర్వాత భృగువల్లి. ఇట్లా అనమాట. ఈ భాగాలకు పేర్లు అలా పెట్టారు. అంటే ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క పేరు చెబుతాడు. చాందోగ్యంలో ఒక పేరు చెబుతాడు, బృహదారణ్యకంలో ఒక పేరు చెబుతారు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు చెబుతుంటారు. అట్లా దీనిలో వల్లి అని పేరు పెట్టాడు. ఇదనమాట.
ఈ దీనిలో విశేషం శిక్షావల్లిలో ఒక విశేషం ఏంటంటే మనం తెలుసుకునేటువంటిది ఇప్పుడు ఈ భాగం చదువుతున్నాము శిక్షావల్లి. దీనిలో విశేషం అంటే ఉన్నది ఉపాసనలు. శిక్షావల్లిలో తెలుసుకోవాల్సింది ఉపాసనలు వస్తున్నాయి. ఇంకొకటి ఆత్మజ్ఞానం ఒకటి తెలుస్తున్నది. ఇవి ఉన్నాయి. ఆత్మజ్ఞానం అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, ఇవన్నీ ఇటువంటివి ఇలా వస్తున్నాయి. దీనిలో ముఖ్యంగా ఉపాసనలు అనేటువంటిది పెట్టారనమాట. ఆత్మజ్ఞానం వలన ఏమిటాయనంటే అజ్ఞానము నశిస్తుంది. ఇది దీనిలో విశేషం. ఆ విశేషం దీనిలో ఉన్నదన్నమాట. దీనిలో ఈ ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలి అనేటువంటిది కూడా ఈ శిక్షావళిలో ఉన్నది దీనిలో అనమాట. కాబట్టి మొట్టమొదట లక్ష్యం చెబుతున్నాడు. దీనిలో ఒక విశేషం ఉంది. మనకి పుస్తకాలలో మొట్టమొదటి ప్రారంభంలో లక్ష్యం చెబుతారు. మన కవులు కూడా మొట్టమొదట లక్ష్యం చెబుతారు. ఏం చెబుతున్నాను అని అంటే ఇది మెయిన్ హెడ్డింగ్. ఇది మనం అనుకుంటాం చూడండి, మెయిన్ హెడ్డింగు, సబ్ హెడ్డింగు, ఈ విధంగా ఒక్కొక్క దాన్ని వివరించుకుంటూ పోతుంటారు. ఒక లెక్చరర్ ఉన్నాడు అనుకోండి, మెయిన్ హెడ్డింగ్ ఇది, తర్వాత దాని సబ్ హెడ్డింగ్, అట్లా ఈ విధంగా ఉపనిషత్తు చెబుతుంటుంది. అలా దీనిలో ఆత్మతత్వం అనేటువంటి విషయం దీనిలో తెలుసుకోవాలి. ఉపాసనలు ఈ రెండు విషయాలు ఉన్నాయి చెబుతాను అని అన్నాడు. తర్వాత అట్లే బ్రహ్మవల్లిలో ఉండేటువంటి నిర్గుణ పరబ్రహ్మాన్ని గురించి ఉన్నది. ఇది 2వ అధ్యాయంలో, ఇది బ్రహ్మవల్లిలో. అలానే భృగువల్లిలో కూడా ఆత్మను పొందేటువంటి లక్షణము అంటే ఆత్మ సాక్షాత్కారము, ఈ విశేషాలు ఉన్నాయి అని మనకు స్థూలంగా చెప్పినటువంటి విషయం ఇది. కాబట్టి దీనిలో మొదటి శిక్షావళిలో 3వ అనువాకంలో చెబుతున్నారు మంత్రం. ఈ మంత్రం ఏమిటనంటే సహనో యశః సహనో బ్రహ్మవర్చసం అధాతః. ఇంతవరకు సహనో యశః ఒక వాక్యం, సహనో బ్రహ్మవర్చసం ఇది 2వ వాక్యం. ఈ 2 వాక్యాలు సహనౌ, నవ్వు అంటే మమ్ములను, సహ యశః, సహ యశః అంటే కూడా. ఏమిటి? యశః అంటే కీర్తి. ఏమిటనమాట? బ్రహ్మవర్చసం తేజస్సు సహనౌ, ఇదనమాట. మేమిద్దరము, నవ్వు జాగ్రత్తగా చూసుకోండి, నవ్వు NOW, నవ్వు. అర్థమైంది? అర్థమైంది కదా. ఏమండి మనిషి అండి అన్నట్ట. మనిషి, మనీషి, అబ్బో భలే వచ్చండి ఇంగ్లీష్ అండి ఇది అసలు. అర్థమైందిగా, వివరాలు చెప్పక్కర్లా. అలా అర్థం చూసేసుకుంటూ వాళ్ళు ఉంటారు కొంతమంది. అర్థం కాలా? అదే అనమాట. అలానే అలా అర్థం కాదు, అదేంటి పక్కదారి వెళ్ళిపోవటం. అవును, అది కరెక్టేగా. మనిషి ఇక్కడ, మనిషి కరెక్టేగా, శబ్దం ఒకటేగా, శబ్దం ఒకటేగా అని అర్థాలు అక్కడ వచ్చేసరికి ఏమైంది? అందుకనే జాగ్రత్తగా మనం అర్థాన్ని బట్టి, శబ్దము అర్థాన్ని బట్టి జాగ్రత్త పట్టుకోవాలి. ఇక నవ్వు అనేటువంటిది అక్కడ ఉపయోగిస్తాం, కానీ ఆ నవ్వుతోటి మనకు పని లేదు. ఇక్కడ నవ్వు ఇదనమాట. సఖ నవ్వు, నవ్వు అంటే మేమిద్దరం. ఎవరు ఇద్దరు అంటే గురువు గారు, శిష్యుడు. సహనౌ బ్రహ్మవర్చసం, మేమిద్దరం కూడా బ్రహ్మ తేజస్సుతో ఉంటాము. ఇంకా ఏమిటి? యశస్సుతో ఉంటాము. కీర్తి, యశస్సు వీటితోటి ఉంటాము. ఇది ప్రారంభంతో చెబుతున్నారు. ఏమిటి దీనిలో? సహనౌ యశః, కీర్తి. ఏమిటి కీర్తి అని అంటే, సహజంగా కీర్తి ఎట్లా వస్తుంది చెప్పండి అని అంటే, మీరు కూడా ఏం చెబుతారంటే కీర్తి రావాలంటే నాకు పేరు అని అంటే ఏం చెబుతారంటే, ఏముందంటే దానం చేస్తే సరిపోతుంది అని అంటారు. దానం చేస్తే ఏమొస్తుంది? నీకు పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే మళ్ళీ వచ్చే జన్మలో గొప్ప వాడుకు పుడతావు, ఇది అర్థం. నువ్వు దానం చేసినంతసేపు ఏమని అంటారు అని అంటే, అయ్యా బాగానే దానం చేశాడండి అని అంటారు. అని ఒక 10 రోజులు, 15 రోజులు, ఒక 2 సంవత్సరాలు చెప్పుకుంటారు. 3వ సంవత్సరం కాగానే మర్చిపోతారు. నీ కీర్తి కాస్త, దానం చేసిన కీర్తి కాస్త పోతుంది. ఎందుకంటే ఇట్లా దానాలు చేసేవాళ్ళు 96 మంది ఉన్నారు. ఎవరినైనా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు.
అర్థం కాలా? బిచ్చగాడు ఉంటాడు గుడి దగ్గర, అలా 5 10 ఏమో వేస్తుంటారు, ఎవరిని గుర్తుపెట్టుకుంటాడు వాడు. అది ఇది ఇక్కడ అనమాట. కాబట్టి కీర్తి అనేటువంటిది ఎలా వస్తుందంటే శంకరులు చెబుతున్నారు ఆయన శంకరులు వారు, ధర్మ నిమిత్తం కీర్తి, అది అర్థం. ధర్మమును పాటిస్తున్నటువంటి వాటికి వచ్చేటువంటిది కీర్తి, అది అర్థం. రామచంద్రమూర్తి ఎప్పుడో ఉన్నాడండి, ఆయన ధర్మాన్ని పాటించాడు కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ. రామచంద్రమూర్తి వారి యొక్క రఘువంశంలో రాజులు సుమారు 70 మంది ఉన్నారు, సుమారు 65-70 మంది ఉన్నారు రాజులు. మనం ఎవరన్నా అడిగితే అయ్యా రాముడు వంశంలో సుమారు 60 మంది ఉన్నారు, ఒక 70-60 మంది దాకా ఉన్నారు, వాళ్ళల్లో నీకు ఎంతమంది తెలుసు చెప్పయ్యా అంటే నాకేం తెలుస్తుందండి, రాముడు ఒక్కడేనండి తెలుసు అని అంటాడు. మిగిలిన వాళ్ళే ఎందుకని, మిగిలిన వాళ్ళు ఎందుకు చెప్పు? ఇదే ఇక్కడ ప్రశ్న వేసుకోవాలి. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మం వలన అంత కీర్తి సంపాదించాడు కాబట్టి ఆ వంశం మొత్తానికి ఆ వాసన వచ్చేసింది. అందువలన మన పాటల్లో కూడా, కీర్తనలో రాసేటప్పుడు కూడా వీళ్ళు ఈనవంశ కులోద్భవ అని అంటారు. అది మన పాటల్లో కూడా, రామదాసు గారి పాటల్లో కానీ, త్యాగరాజు గారి పాటల్లో కానీ ఆ వంశంలో జన్మించినటువంటి వాడా అనే విధంగా పాడతారు. అంటే ఆ వంశం మొత్తం ఉద్ధరించబడ్డది. దేనివల్ల ఉద్ధరించారు అని అంటే ధర్మం వలన ఉద్ధరించారు. ధర్మం వలన వచ్చేటువంటిది కీర్తి. ఆ ధర్మం ఆచరించటం వలన, ధర్మం ఆచరించడం అంటే అర్థమేంటి, పవిత్రమైనటువంటి భావాలుతో ఉన్నటువంటి జీవితం, ఇది అర్థం. పవిత్రమైన భావములతో ఉన్నటువంటి జీవితమే కీర్తి. పవిత్రమైన భావాలు, ఇక అర్థం చేసుకోండి, దీన్ని బట్టి ఎంత దూరం ఎంత వెళ్ళి చూసుకోవాలో అర్థం చేసుకోండి. ఇన్ని లక్షణాలు కీర్తికి రావాలి. అంతేగాని మన డబ్బులు ఉన్నాయి కదా, మనం ఏదైనా కానీ చేసామనుకో కాసేపు బాగుందండి బాగుందండి అని అంటారు, పేరు చెప్పుకుంటారు, అయిపోతుంది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చెప్పుకున్న తర్వాత మర్చిపోతారు. అంటే ఏంటి, ధనం వలన సంపాదించటం తాత్కాలికం. ధనం వల్ల సంపాదించడం అనేది తాత్కాలికం. అది అసలు ఏమిటి, శాశ్వతమైనటువంటి కీర్తి సంపాదించాలంటే ధర్మం వల్లనే కీర్తి సంపాదించటము. ఆ ధర్మం అనే దాన్ని పవిత్ర భావం, అది పవిత్ర భావాలతో ధర్మాన్ని ఆచరించడం, దాని వలన వచ్చేటువంటి కీర్తి పవిత్రమైనటువంటి జీవితము, అది అర్థం. దీన్ని వేదాధ్యయనం వలన, వేద అంటే జ్ఞానము ఇంకొక అర్థం, అది వేద అంటే జ్ఞానం, అదే ఇంతటి అర్థం అనమాట అది. అందువలన కీర్తి అనేటువంటిది ఇది విశేషం. యశస్సు అనేటువంటిది అది అర్థం. యశస్సు అనేటువంటిది అది దానిలో ఉండేటువంటి అర్థం. ఎప్పుడో అన్నమయ్య కీర్తనలు రాశారు, ఆ తర్వాత 3 తరాల దాకా వాళ్ళు కీర్తనలు రాశారు. ఇప్పుడు కీర్తనలు పడుతుంటే ఎవరే, అన్నమయ్య కీర్తనలు అండి. అన్నమయ్య ఇప్పుడు లేడుగా, చూసుకోండి మరి. అది ధర్మం, ఆయన యొక్క ధర్మాన్ని ఆయన పాటించాడు. ఆయన ధర్మాన్ని ఆయన పాటించాడు. ఏంటి, భగవంతుడికి నేను నా ధర్మాన్ని నాకు వచ్చినటువంటి విద్యతోటి 10 మందికి పంచి పెట్టేస్తున్నాను. మరి ఆయన రాశాడు కాబట్టి కదా మనం పాడుతున్నది. అది పాడటమే కాదు, ఆ అన్నమయ్య కీర్తనల వల్ల ఏమిటి, భగవంతుణ్ణి ఆరాధించటం ఎంత గొప్ప విశేషం. అందుకని కీర్తన కూడా ఎవరు అండి, అన్నమయ్య కీర్తనలు అండి అని అంటాం. ఆ కీర్తన వచ్చింది కదా అది. ఆయనకి ఎన్ని డబ్బులు ఉన్నాయో ఏమిటో, కోటీశ్వరుడు అవునో కాదు, మనకు ఏమనిపిస్తుంది అంటే నిజంగా కోటీశ్వరుడు ఉంటే అసలు వీళ్ళు చదివే రాదు. ఏదో అంటారో ఒక సామెత ఉంది, సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండదు, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదుట, లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదుట. వీళ్ళిద్దరికి బద్ధం ఇదనమాట అని అంటుంటారు కథలు దాని ప్రకారంగా. కాబట్టి లక్ష్మీవంతులు ఎంతో మంది ఉన్నారండి పూర్వకాలం. వాళ్ళ పేర్లను మనకేం తెలుస్తుంది, మనకు తెలియదు. ఎవరి పేరు తెలుస్తుంది అని అంటే
ఇదిగో ఈ యశస్సు ఎటువంటి యశస్సు? పవిత్ర భావాలతోటి ఉన్నటువంటి యశస్సు. పవిత్ర భావాలతో ఉన్నటువంటి యశస్సు. ఆ పవిత్ర భావంతో ఉన్న యశస్సు దేని వలన వస్తుంది? ధర్మం వలన వస్తుంటుంది. ధర్మం అనేటువంటిది ప్రతివాడికి ఒక ధర్మం ఉన్నది. ఆ ధర్మాన్ని పాటించాలి. ప్రతివాడికి ఒక ధర్మం ఉంది, ఆ ధర్మాన్ని పాటించాలి. ఆ ధర్మాన్ని పాటించకుండా అధర్మ మార్గంలో వెళ్ళిపోతే నీకు కీర్తి కాదు కదా, అపకీర్తి వస్తుంది. కీర్తి కాదు, అపకీర్తి వస్తుంది. నీకున్నటువంటి ధర్మం ఏది ఉందో అది నెరవేర్చు. అదే దీనిలో రామాయణంలో చెబుతున్నాడు. రాముడు క్షత్రియుడు, బ్రాహ్మణుడు కాదు. అది కనపడుతూనే ఉన్నది. క్షత్రియుడు కాదు. క్షత్రియ ధర్మం ఏమిటి అంటే శరణు కోరిన వారిని రక్షించటము. అది ధర్మం. అరణ్యానికి వచ్చినప్పుడు రామచంద్రమూర్తి మునులందరూ ఏమేసి శరణు కోరారు. మమ్మల్ని రాక్షసులు హింసిస్తున్నారు, రక్షించు. సరే రక్షిస్తాను అన్నాడు. సరే అక్కడి నుంచి కథ మొదలైంది. అనగా అర్థమైంది, తన ధర్మాన్ని పాటిస్తున్నాడు. రాజుగారు ఎప్పుడు చూసినా ఏం చేయాలంటే ప్రజలని ధర్మంగా పరిపాలించాలి. ధర్మంగా పరిపాలించాలి. ఆయన ముందు ధర్మంగా పరిపాలించాలంటే ఆయన ధర్మాచరణలో ఉండాలి. ఆయన ధర్మాచరణలో ఆయన లేకపోతే ఏం పరిపాలిస్తాడు? తండ్రి కొడుకుతోటి అరే సిగరెట్లు తాగకూడదురా, ధూమపానం తప్పురా అని చెప్పాడు అనుకోండి. ఆ చెబుతున్నాడంటే ముందు నువ్వు పాటించావా లేదా? ధూమపానం నువ్వు పాటించకుండా చేయకూడదు అని అంటే అప్పుడు ఎట్లా కుదురుతుంది? ధర్మం అనేటువంటిది పాటించాలి. అది ఎందుకంటే ఇది కుటుంబంలో చాలా వరకు ధర్మం అనేటువంటిది పాటించడం అనేటువంటిది చాలా చోట్ల తగ్గినటువంటి సందర్భాలు కనపడుతుంటాయి. ఎక్కడైతే ధర్మం అనేటువంటిది కుటుంబంలో ఉన్నదో ఆ కుటుంబం యశక్ ప్రాప్తిరస్తు. అట్లా విశేషమైనటువంటి ఆ ధర్మం అనేటువంటి, అందువల్ల ఆ ధర్మాన్ని గురించి చెప్పాడు. ధర్మం వల్లనే యశస్సు వస్తుంది. ఇకపోతే రెండోది సహనో బ్రహ్మవర్చసం. మన ఇద్దరికి కూడా ఏంటి బ్రహ్మవర్చసం? ఏమిటి బ్రహ్మవర్చసం అనేటువంటిది? ఏమిటంటే మనస్సు అతి పవిత్రమైనటువంటి స్థానము, భావాలతోటి నిండి ఉండాలి ఈ మనస్సు. ఈ మనస్సు నిండి ఈ శరీరం ఎటువంటి శరీరం అంటే అసలు అపవిత్రం అంటే అర్థం రోగాలకు నిలయమైనటువంటి శరీరం. అసలు ఈ శరీరం ఏంటి? చూస్తుంటే ఉదయం స్నానం, సాయంకాలం స్నానం చేయకుండా ఉండరు. అదో 10 రోజులు ఎట్లుంటుందో పరిస్థితి. మన శరీరమేగా చేయవాలి స్నానం. దాని పరిస్థితి ఏంటి? అది అర్థం. కాబట్టి అర్థం ఏమిటి? ఈ అపవిత్రమైనటువంటి శరీరం అంటే ఇది. ఈ శరీరంలో ఏమున్నది? మనస్సు, బుద్ధి, ఈ విధంగా ఆత్మ, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఈ మనస్సున్నదే, ఆ మనస్సు ఈ అపవిత్రమైన శరీరంలో ఉండి ఏ విధంగా చేస్తున్నది అంటే పైకి ఇది తేజో రూపంగా కనపడుతూ ఉన్నది. అనగా అర్థం ఏమిటనమాట? ఈ మనస్సు లోపల ఉన్నటువంటి మనస్సు బయటికి కనపడుతున్నది. ఎలా కనపడుతున్నది అంటే తేజస్సు రూపముతోటి కనబడుతూ ఉన్నది అని అంటాం. అంటే అర్థం ఏమిటనమాట? దీనిలో పవిత్రమైనటువంటి మనస్సుని, పవిత్రమైన మనస్సు ఉంది వాడికి. ఆ మనస్సు వాడి యొక్క తేజస్సుని తెలియబడుస్తున్నది. అంటే అర్థం ఏమిటి? ఈ మనస్సు అనేటువంటిది మొత్తం సంకల్ప విపకల్పాలు చేసి అన్ని మనస్సు నుంచే అన్ని వెళుతుంటాయి. మనస్సు ఏముంటుంది? ఎవడో ఎదురుగా ఉన్నాడు, వాడు ఇష్టం లేదు, ఈ తలకాయ ఇట తిప్పుకుంటాడు. వాడు ఏదో మంచి మాటలు నాకు చెబుతున్నాడు, చెవులు వినపడుతున్నాయి కదా, వీడు ఈ మాటలు చెబుతున్నాడు, పోయి అక్కడ పోయి కూర్చుంటాడు. అర్థమైంది ఇప్పుడు దీనిలో? దీనికి అన్నిటికీ మూలం హెడ్ ఎవరు? మనం చదువుకున్నాం కదా దీనిలో. మనస్సు అనేవాడు హెడ్. వీడేం చేస్తుంటాడు అనమాట? ఎంతసేపటికి ఈ అపవిత్రమైన శరీరంలో ఉండి అపవిత్రాలు చేస్తుంటాడు మొత్తం.
శరీరం మొత్తం అపవిత్రం, తాను అంతా అపవిత్రుడు. అపవిత్రుడు వీడు, ఈ మనసు వాడు. అట్టా అంటే శరీరానికి ఉన్న అపవిత్రం వీడికి పుట్టింది, వీడికి అంటింది వీడికి. కానీ మనస్సు ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటి మనస్సు. అది మనస్సుకి ఎప్పుడు మలినాలు అంటకూడదు. అంటకుండా ఉన్నటువంటి మనస్సు లోపల ప్రకాశిస్తూ ఉన్నది. ఆ ప్రకాశిస్తున్నటువంటి మనస్సు ఇతని యొక్క ముఖ వర్చస్సులో నుంచి బయటపడుతున్నది. ఇతని ముఖ వర్చస్సులో నుంచి బయటపడుతున్నది. ఇది అర్థం. కొంతమందిని చూస్తుంటే మనం అనుభవాలు ఇవన్నీ లోకంలో చూస్తుంటుంటే అసలు మా మనిషిని చూస్తుంటే కోపిస్తుగా ఉంటాడు. కదిలించామనుకో దాని తగ్గట్టుగానే ఉన్నాడు. సహజంగా మనం ఏమంటాం, సహజం అంటే నమస్కారం అండి అని అంటాం, బాగున్నారా అని అంటాం, మళ్ళీ నమస్కారం. వాడి దగ్గరికి నమస్కారం అండి అన్నాం అనుకో, వాడి ముఖం మన వైపు కూడా చూడడు, పైగా చూడడం తలకాయ తిప్పుకుంటాడు. అంటే వాడి మనసు చూసుకుని ఎలా ఉందో. ఎందుకంటే ఇవన్నీ ఏమిటనంటే ఈ ప్రపంచంలో మేము తిరిగినటువంటివి మీరు తిరగరు. ఎందుకంటే మేము పాఠాలు చెబుతూ రకరకములైనటువంటి ప్రజలను చూసినట్టుంటారు. విద్యార్థులనే కాదు, ప్రజలను చూసాం. మేము అంతటి మాకు తెలుసు కాబట్టి మేము చెబుతున్నాం అనమాట. మీకు అటువంటి అనుభవాలు ఉండవు కాబట్టి మీరు ఒకటే దీనిలో ఉన్నారు కాబట్టి మీకు తెలియదు. అది కాబట్టి మనస్సు అనమాట. మనస్సు ఎప్పుడు చూసినా సరే పవిత్రంగా ఉండాలి, అపవిత్రంగా ఉంచుకోవాకండి అని చెబుతున్నాడు. అపవిత్రం అయిపోయిందా పక్కకు లాగేస్తాయి. ఈ కళ్ళు, చెవులు అనేటువంటి జ్ఞానేంద్రియములు ఉన్నాయి, అవి గుర్రాలు అయిపోతాయి. కళ్ళం లేని గుర్రాలు అయిపోతాయి. కాబట్టి మనస్సు ఎప్పుడు పవిత్రంగా ఉంచుకుంటే ఆ పవిత్రమైనటువంటి మనస్సు వలన అతని దేహము, అపవిత్రమైనటువంటి దేహము పవిత్రంగా కనపడుతూ తేజో రూపంలో కనపడుతూ ఉంటుంది. అది అట్లా అనమాట. మనస్సును ఎప్పుడు, అందుకని ఈర్ష్య, అసూయ, ద్వేషాలు వీటితో నిండింది అనుకోండి మనస్సు. ఈర్ష్య అంటే అసూయ, ద్వేషం ఇటువంటి తోటి మనస్సు నిండిపోయింది అనుకోండి, ఆ నిండిపోతే ఏమిటనమాట, అపవిత్రం అయిపోతుంది. కాబట్టి అందువల్ల ఏంటంటే మొట్టమొదటి మనస్సు చెప్తున్నాడు. అది మనస్సు, బుద్ధి ఇట్లా అనమాట. చెప్తూ దీనిలో మనస్సు, అందుకని మొట్టమొదటి 2 వాక్యములు కూడా సఖనౌ యశః సగనౌ బ్రహ్మ వర్చసం అని గురు శిష్యులు ఇద్దరు చెప్పుకుంటున్నారు. అది మన మనస్సులు 2 పవిత్రమవు గాక, మనము ధర్మమును ఆచరిస్తూ యశమును కీర్తిని సంపాదించుదుము గాక. చూడండి ఎలా వస్తున్నాయో మరి. ఇది ధర్మం వలనే సంపాదించేది యశ. ఆ తర్వాత 5 ఉపాసనలు చెబుతున్నారు. అధాత విడదీసుకోవాలి అక్కడ. అథ అధ ఇప్పుడు అత తరువాత అంటే అందువలన, అత అంటే అందువలన. స తర్వాత గార సగం అని చదవాలి. వాస్తవంగా సగోహితాయ ఉపనిషదం వ్యాఖ్యాస్యామః పంచస్వధికరణేషు పంచసు అధికరణేషు 5 అధికరణములలో మొట్టమొదటిది అధిలోకం ఒకటి, అధిజ్యోతిషం, అధివిద్యం, అధిప్రజాం, అధ్యాత్మం, సంహత ఇది ఆచక్షతే అని హెడ్డింగులు చెప్పాడు. మెయిన్ హెడ్డింగ్స్ చెప్పాడు ప్రొఫెసర్ గారు. మెయిన్ హెడ్డింగ్స్ చెప్పాడు. 5 హెడ్డింగులు రాశాడు. 5 హెడ్డింగులు రాసి ఒక్కొక్క హెడ్డింగ్ కి మళ్ళీ సబ్ హెడ్డింగ్ వివరణ ఇస్తున్నాడు. అధాధిలోకం పృథివీ పూర్వరూపం ఇక్కడి నుంచి విశేషంగా వస్తున్నది. దీనిలో కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఫిజిక్స్ వస్తుంటుంది. మీరు ఫిజిక్స్ చదివినటువంటి వాళ్ళు ఉంటారు, మీ చదువుల్లో ఫిజిక్స్, ఆ ఫిజిక్స్ వస్తున్నది. ఏమిటంటే 3 లోకములు అనేటువంటిది ఫిజిక్స్. ఇది భూమి పైనటువంటిది ఆకాశము, ఆకాశం పైన ద్యులోకం.
ఈ మూడు అసలు ఫిజిక్స్ అది. ఈ మూడు సంధానం చేస్తూ ఉంటుంది. ఈ సంధానం చేసేది వాయువు సంధానం చేస్తుంటుంది. అది వాయువు సంధానం చేసి ఈ మూడింటిని నిలబెడుతుంటుంది. అందుకని మొట్టమొదటి నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మాదిశ్యామి. కాబట్టి ఈ పంచసు ఉపాసనలు అధికరణాలు తర్వాత కార్యక్రమంలో మనం చెప్పుకుందాం. అంతవరకు శుభం భూయాత్తు. అందరికీ గురు పూర్ణిమ సందర్భంగా అందరికీ శుభ ఆశీస్సులు, ఐశ్వర్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. శుభం భూయాత్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్తు.